మానవుడు అత్యంత ఉన్నతుడు. In this vast universe, the human being is the noblest and exalted one. మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు. Man is noble. సౌజన్య సౌశీలంతో కూడినటువంటి వాడు. He is the one of character and nobility. ఇట్టి మానవత్వాన్ని కోల్పోయినా ఇంకా తిరిగి మనకు లభ్యం కాదు. If that humanness is gone, you cannot get it again. యువతి యువకులారా, Young men and women, ఈనాడు యావత్ ప్రపంచము, ఈ ప్రపంచం యొక్క సౌభాగ్యము, ప్రపంచం యొక్క ఉన్నతి ఈనాటి యువతి యువకుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది. the prosperity and the progress welfare of the future rests on you. యువతి యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు. Young men and women, when once you maintain very high code of ethics and nobility, the world also will maintain the standard. Character, the world will maintain it. గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడిబిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు. The bygone day will never come back. అనంతమైన సాగరములో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునా నదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు. River Yamuna, when once it merges in the ocean, cannot come back. మనము బాగుగా తిని నమిలి మృంగినటువంటి ఫలమును తిరిగి మనం వెనుకకు తీసుకోలేము. The fruit that is chewed and eaten and swallowed cannot be brought in its form back. కానీ మానవుడు తన యొక్క రోజులను మోజులతో గడుపుకుంటున్నాడే కానీ ముందు ఏమి జరుగునో అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. Man is just spending the days, but is not mindful of what is just in store for him in future. సూర్యుడు తన కిరణముల ద్వారా జలమును ఆవిరి గావించుకొని తాను ఏ విధంగా దానిని హరిస్తున్నాడో, just as the sun rays transform water into the vapor, అదే విధంగానే రాత్రింపగలు మానవుని యొక్క ఆయు ప్రమాణమును అంత్యము గావించుకున్నటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. likewise, man is not able to realize how his lifespan is diminishing day by day. జీవితము ఒక పెద్ద గడియారం వంటిది. Life is like a big clock. ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు ముండ్లు బాగుగా తిరుగుతున్నవి. This big clock has got the pins of the years, the months and the days. పిన్నులు సక్రమంగా తిరుగుతున్నవని మనం ఆనందిస్తున్నామే కానీ తిరిగి త్వరలోపలని ఘన ఘనమని గంటలు మ్రోయిస్తూ ఉంటున్నది. We're happy that the hands of the clock are moving fast, but you don't know there rings the final bell. కానీ ఈ గంటల విషయాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. We don't know, we are not mindful aware of the hours pass by. దినములే నిమిషముల యొక్క పిన్ను. The days are the results of the movement of the hands of the minutes. నెలలే గంటల యొక్క పిన్ను. The hands of the months reflect of the hands of the day. గంటలే మన యొక్క సంవత్సరం యొక్క పిన్ను. Hours constitute an year. కనుక మనము ఈ దినములు, నెలలు, గంటలు తిరుగుతున్నటువంటిది చూస్తున్నామే కానీ దీనిలో తరిగిపోయేటువంటి ఆయు ప్రమాణాన్ని మనం గుర్తించడం లేదు. We just pass through the days, months and hours, but we don't recognize how the lifespan is diminishing. ఈ కాలము గడువకపురమే కర్తవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి. Before the time passes off, let us conduct ourselves in full realization of the responsibility. మానవుడు ఈ జగత్తు నుండి అవతరించడానికి మూల కారణం ఏమిటి? What is the main cause for the birth of mankind? ఈ మానవుని యొక్క
కర్తవ్య ధర్మం ఏమిటి? What are the responsibilities of the human No. society? ఇలాంటి కర్తవ్యాన్ని మనం గుర్తించి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. We have to recognize the truth and responsibilities and spend our life. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము, పవిత్రాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. We are not recognizing the sanctity and the divinity inherent in our lives. జీవితంలో కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. In this life, time is most important and highly valuable. కానీ ఈ కాలమును ఈనాటి యువతీ యువకులు అమితంగా వ్యర్థము గావిస్తున్నారు. But this time is wasted by men and women more and more. దీన్ని వ్యర్థము గావించగా సార్థకం గావించడానికి ఈ కాలమును సద్వినియోగం చేసుకోవాలి. They should not waste time and they should make proper use of the time given. కాలంను వ్యర్థము చేయటం చేతనే